జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ గోవింద గోవింద గోవింద. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ యూట్యూబ్ ఛానల్ ఇది ఒక పేదవాడి ఛానల్. దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు. విషయంలోకి వెళ్ళిపోదాం. పిల్లలు తల్లిదండ్రులని చాలా మటుకు హింసిస్తుంటారు. మాకు అది కావాలా, మాకు ఇది కావాలా, మాకు కానీ కావాలా, నువ్వేమన్నా చేసుకొని అంటారు. కాకుండా పోతే పిల్లలు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. ఎందుకంటే లైఫ్ అనేది ఏమి అనేది తెలుదు. ప్రస్తుతానికి తెచ్చేస్తున్నారు కాబట్టి జరిగిపోతుంది అనేది ఒకటే మీకు తెలుస్తూ ఉండేది. కానీ ఒక చిన్న విషయం మీకు దయచేసి చెప్తాను, అర్థం చేసుకోండి. మా భవిష్యత్తుల గురించి ఆలోచిస్తాం, వేరే వాళ్ళ గురించి అవసరం. మా భవిష్యత్తుల గురించి ఆలోచిస్తాం. 1978 కొంచెం బ్యాక్ వెళ్ళొచ్చాను. అంటే మేము పుట్టినప్పటికీ, మేము కడుపులో ఉన్నప్పుడు మా తల్లి కానీ మా తల్లిదండ్రులు ఎవరన్నా కూడా మమ్మల్ని హాస్పిటల్కి పిలుచుకొని పోయి, కడుపుతో తల్లి ఉన్నప్పుడు హాస్పిటల్కి పిలుచుకొని పోయి ఎన్నెళ్ళు ఏం కథ ఎట్లా ఏమి అని చూపించేది, స్కానింగ్లు చేయించేది, ఇంజక్షన్లు ఇచ్చేది, ట్యాబ్లెట్లు మింగమనేది, ఇవన్నీ ఒక్కటి లేవు దయచేసి. అయిందా? తర్వాత మా తల్లి డెలివరీ కావాలంటే మమ్మల్ని కనేటప్పుడు మా తల్లి కొంచెం నడాలు నొస్తాయి, కాళ్ళు నొస్తాండే, ఒళ్ళు నొప్పులు వస్తాండే, సుస్థ అవుతుంది అంటే ఎవరన్నా ఒకరో ఇద్దరు ముసలోళ్ళు వచ్చేవాళ్ళు. ముసలోళ్ళు వచ్చేసిన తర్వాత ప్రొద్దున లోపల నార్మల్ డెలివరీ అయింది. దయచేసి అర్థం చేసుకోండి. ఒక నార్మల్ డెలివరీతోనే మేము పుట్టిండేది. అప్పట్లో చాలా మటుకు 100% నార్మల్ డెలివరీతో మేమంతా పుట్టిండేది. పుట్టిన తర్వాత ఏం చేస్తానంటే మమ్మల్ని ఒక చాట్ ఉంటుంది కదా, చాట్లో పండేసి కొన్ని శాస్త్రాలు ఉంటాయి, అవన్నీ చేసేసి ఇట్లు చేసి మమ్మల్ని పెంచిన తర్వాత మాకి పాలిచ్చి పండేసినారంటే మేము ఏడ్చేది కూడా చాలా 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 తక్కువ ఆ కాలంలో. దయచేసి పిల్లలు అనేవాళ్ళు ఏడ్చేది కూడా చాలా 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 తక్కువ. అది ఏమో అది పర్సనల్, అది మనకు తెలియదు. ఇంతవరకు చెప్తున్నాను. తర్వాత ఇట్లా పడి మేము పెద్దోళ్ళు అయిపోయినామంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళకి వచ్చేసిందంటే మాకు 4 ఏళ్ళు 5 ఏళ్ళలో మాకు స్కూల్కి వేస్తా ఉంటారు. ఒక్కటేసారి స్కూల్కి వేస్తాను నేను. ఎప్పుడు మాకు 1వ తరగతికే వేస్తా ఉంటారు. దయచేసి ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ, ఇంకోటి అంగన్వాడీ, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఇవన్నీ టోటల్ లేవు మా లైఫ్లో. ఒక్కటేసారి 1వ క్లాస్కి వేస్తా ఉంటారు. ఒక్కటేసారి బుద్ధి ఉండేవాడు చదువుకుంటాండే, బుద్ధి లేనివాడు ఆడుకుంటాండే. ఇదే విషయం. తర్వాత ఇంకొక విషయం ఏమంటే, స్కూల్కి వస్తాం కదా, మాకి తల్లిదండ్రులు ఎట్లా బ్యాగులు ఇస్తా అంటారు తెలుసా? ఇప్పుడు నేను దాసా పని చేస్తాను, బాగా చెప్తాను చూడండి. ఇట్లా సైడ్ బ్యాగ్ వేసుకుంటా అంటే దాంట్లో ఒకే పలక దయచేసి ఒక ఇంత పొడవు బలప, అది వారం రోజులు రావాలి. దాంట్లోనే మేము చదువుకోవాలి. 1వ క్లాస్ నుంచి 4-5వ క్లాస్ వరకు మాకి ఆ పలక, ఆ బలపం. బాగా ఆలోచించండి ఇట్లా విషయాలు. పాఠాలు చెప్తా అంటారు, రాసుకోమంటా అంటారు. రాసుకోనికి చదువు రాదు. ఫస్ట్ పాయింట్ అంటే నా వరకు నేను చెప్తాను, రాసుకోనికి చదువు రాదు. ఎందుకంటే ఆ సరస్వతి తల్లి మాకు అందలేదు. అందే వాళ్ళకి అందింది, మాకు అందలేదు. ఒకవేళ ఏమన్నా అర్ధాబర్ధం ఏదన్నా చదువుకున్నాం, ఏమన్నా రాసుకోవాలంటే ఎట్లా రాసుకుంటా అంటే ఒక నోట్స్ తీసుకుంటే దాంట్లో పేపర్లు చింపుకొని ఒక పెన్ను కూడా కాదు, లెడ్ అర్థం చేసుకోండి. పెన్ను లేదు, ఒక లెడ్, దాంట్లో పెన్నులో ఉంటుంది కదా ట్యూబు, అది దాంతో రాసుకునేవాళ్ళు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. తర్వాత సార్ ఏమిటికన్నా మమ్మల్ని లేపిస్తే మేము లేచి నిలబడినప్పుడు ప్రతి ఒక్కరికి అప్పుడుండే పరిస్థితుల్లో 100% ప్రతి ఒక్కరికి చినిగిపోయిండే బట్టలే. ఒక నిక్కరు ఆఫ్ స్లాగ్ తప్ప ఇంకా అంతకు మించి ఎవరికి లేదు అప్పట్లో. 100% మేము ఎట్లా నిలబడినా కూడా మాకి నిక్కర్లన్నీ చినిగిపోయిండేటివి. ఎందుకంటే గతి లేదు మా జీవితంలో. అది బాగా ఆలోచించండి. గతి లేదు మాకు. ఒక్కరోజు వేసుకున్నామంటే, ఒక స్లాగు ఒక నిక్కర్ వేసుకున్నామంటే ఇంచుమించు 2 వారాలు కూడా 3 వారాలు కూడా జరిగిపోతుంది. అది మా జీవితం. 3 వారాలంటే ఎన్ని రోజులు? 18-20 రోజులు ఆ జత బట్టలే. ఒక్కసారి స్నానం అనేది చేసినామంటే వారం రోజుల పైన వరకు మాకు స్నానం లేదు. 2 వారాలు కూడా లేదు. నెలకు చేసేవాళ్ళు కూడా లేరు. అప్పుడు అట్లా పరిస్థితిలో ఉంటాం మేము. అట్లా పరిస్థితిలో మమ్మల్ని మా తల్లిదండ్రులు సాగిండేది. ఇంటికి పోతే అన్నం ఉంటుందేమో కానీ చార 100% ఉండదు. చార
అన్నం తింటాం కదా చారా 100% ఉండదు. ఏదన్నా ఉంది అంటే పెరుగు లేదా పాలు వేసుకొని కలుపుకొనేది, లేకుండా పోతే ఇంట్లో ఇంత చింతకాయ తీసుకొని దాన్ని మేమే నానబెట్టుకొని మేమే పిసుక్కొని ఆ చింతపండు పులుసు పిసుకొని ఒట్టిమిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ చిన్న కోసేసుకొని, లేకుంటే ఇంచేసుకొని దాంట్లోకి వేసుకొని ఒక ఎర్రగడ్డ తీసుకొని కోసేసుకొని ఒక టమాటా ఉంటే దాంట్లో పిసుక్కొని తినేది. ఇదే మా భోజనం. దయచేసి మీరు అర్థం చేసుకోవాలంటే కష్టము అనేది ఎట్లా పడింటే మీకు తల్లిదండ్రులు ఎట్లుంటారు అనేది మీకు అర్థం కావాలి. ఆ విషయం గురించి నేను చెప్తా ఉండేది. అది తినేది, ఆడుకొని ప్రొద్దున ఈ స్కూల్కి వచ్చేటప్పటికి బ్యాగ్ ఇట్లా తల మీద వేసుకొని ఇట్లా ఊగిసుకొని వెనక ఈపుకేసుకొని పోయేవాళ్ళం మేము. అది మా జీవితం. చినిగిపోయిండే బట్టలు 190%. ఇంకెవరో బాగుండే బట్టలు అంటే. తర్వాత అంటావా ₹1 అంటే ఎవరి దగ్గర డబ్బులు లేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ₹1 అంటే ఒకవేళ ₹1 తెచ్చినాడు ఎవరన్నా అంటే వాడు సౌకారి. ₹1 కదా, అది కూడా తప్పు. ఒక 5 పైసలు తెచ్చినాడంటే వాడు పెద్ద సౌకారి. 5 పైసలు. అప్పుడు 5 పైసలే మేము మాకు బుద్ధి వచ్చినప్పుడంతా 1 పైసా, 2 పైసలు, 3 పైసలు, 20 పైసలు, తర్వాత పావల, ₹1 అంటే ఆటి వరకు మాకు తెలుసు అంతే. అవన్నీ మా చేతికి వచ్చేవి కదా, ఆటి వరకు మాకు తెలుసు. ఏమన్నా ఎప్పుడన్నా ఉందంటే ఒక 5 పైసలు ఉంటే ఇది చాలా 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 గొప్పది. 5 పైసలకి మాకు ఏమొస్తా అంటే తెలుసా మీకు? ఏమొస్తా అంటే తెలుసా? ఈ స్కూల్ దగ్గర బొంబాయి మిఠాయి అని ఒకటి వస్తా అంటే ఆయనకి 5 పైసలు ఇస్తే 5 మందికి ఇస్తా అంటే, అది 5 పైసలు ఇస్తే 5 మందికి ఈ చేతికి వాచ్ కడతా అంటే దాంట్లో బొంబాయి మిఠాయిలు ఇట్లా పీకి మూతికి మీసాలు పెడతా అంటే ఖుషి అయిపోయేది. మేము సంతోషపడేది. మేము ఎప్పుడు ఇంటర్వెల్లో అదే మాకు. ఇంటర్వెల్లో ఏమన్నా తినాలి, ఏమన్నా తాగాలంటే అదే. అంటే బెల్లము, అర్థమైందా? కొంతమంది శనగిత్తనాలు, ఇంతకు మించి ఇంకేంది లేదు. చిడిదిండ్లు అవి మాకు మామూలుగా ఇప్పుడు ఇంట్లో తినే తిండ్లు అవి చిడిదిండ్లు. ఎవరన్నా ఏదన్నా ఒక కాయలు కానీ ఏదన్నా కానీ ఎవరన్నా బంధువులు వచ్చినప్పుడు ఇచ్చినారంటే తినాలంటే అది ఎంతో మాకు ఒక పండగ, ఒక దానికంటే సంతోషం ఇంకోటి లేదు. అంతగా ఇది పడతా అంటే మేము పడిన కష్టాలు అట్లుంటాయి. చెప్తాను, బాగా అర్థం చేసుకుంటే. నేను చెప్తాను కదా, మేము మాట్లాడే ప్రతి విషయంలో చినిగిన బట్టలు లేని వాళ్ళు ఎవ్వరూ లేరు. దయచేసి అదే మా జీవితము. కడుపుకి భోజనం లేదు, ఒక తిండి లేదు. ఇప్పుడు తింటే మధ్యాహ్నం తింటామో లేదో, రాత్రి తింటామో లేదో తెలియదు. మేము పోయే టైంకి ఇంట్లో ఉంటే తినొచ్చు, లేకుండా పోతే నీళ్లు తాగి 2 శనగిత్తనాలు ఏమంటే శనగిత్తనాలు తినొచ్చు, లేకోకుండా పోతే అట్లే పనుకోవచ్చు. పొద్దున్నే ఎప్పుడెప్పుడవుతుందని. తర్వాత మేము భోజనం తినే టైం కూడా నైట్లో పొద్దున్నే మాకు సామాన్యంగా టిఫాన్లు లేవు. దయచేసి ఈ విషయం అర్థం చేసుకోండి. పొద్దున్నే మాకు టిఫాన్లు అనేటివి లేవు. ఇంటర్వెల్లో పొద్దున్నే ఇంటర్వెల్ ఇడుస్తారు కదా, అప్పుడు ఇంటికి పోతే అన్నం ఏమన్నా ఇంటే అదృష్టం కొద్దీ ఆ అన్నంకి ఏదన్నా అదే చెప్పినాను కదా, చింతపండు, టమోటా, మిరపకాయలు కోసేసుకునేది, దాంట్లోకి వేసుకునేది, ఉప్పు వేసుకునేది, నీళ్ళు వేసుకునేది, కలుపుకొని తినొచ్చేది. ఇది స్వామి మా భోజనము. బాబు బిడ్డలారా కొంచెం వినండి. తల్లిదండ్రులు హింసిస్తూ అంటారు కదా, అవి కావాలి ఇవి. తల్లిదండ్రులు పడిన బాధలు తెలుసుకోండి దయచేసి. అదయిందా? ఉగాది పండుగ వస్తే మాకు 3 నెలల ముందు మాకు పేన్లు చూసేవాళ్ళు. 3 నెలల ముందు మాకు పేన్లు చూస్తే ఇన్ని వస్తా అంటే దయచేసి ఇన్ని పేన్లు. ఆ పేన్లు తాగేసే వేస్ట్ రక్తం నుంచి మాకు తలకాయ నొప్పి తెలియదు అప్పట్లో. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కటింగ్ ఇప్పుడు చేయించినారంటే ఖచ్చితంగా మాకు ఇంకొక 5 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు. అప్పటి వరకు కటింగ్ లేదు మాకు పిల్లలకి. కటింగ్ కూడా మేము చెప్పినట్లు కాదు, వాళ్ళు చేసినట్టు చేయించుకోవాలి. తల్లిదండ్రులు ఏం చెప్తే అది. నున్న కొట్టేసే అంటే నున్న కొట్టేసే. క్రాఫ్ కూడా దూకొని క్రాఫ్ లేదు దయచేసి. అది మా జీవితం. ఇంకా ఆడపిల్లలు అంటారా, వాళ్ళ జీవితాలు ఇంకా ఘోరం పాప. కాళ్ళకు చెప్పులేసుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. మా స్కూల్కి వచ్చే దాంట్లో కాళ్ళకు చెప్పులేసుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. మాకు ఎగ్జాములు పెడితే ఎర్రనాలు పైన పెడతా ఉంటారు.
స్కూల్లో ఎర్ర నేల ఉంటుంది కదా, ఆ నేలపైన పెడతాండ్రి. దాన్ని కూడా మేము ఎట్లా క్లీన్ చేసుకుంటా అంటే తెలుసా, స్కూల్లో గబ్బు చెట్లు ఉంటాండి, ఆ గబ్బు చెట్లు అన్నీ పీక్కొని ఒక పరకు మాదిరి రెడీ చేసుకొని అంతా ఊడ్చేది మేము. అంటే ఆడొచ్చి కూర్చుంటామంటే దాన్ని క్లీన్ చేసేది. ఇనుపు చైర్ పైన మా హెడ్ మాస్టరు లేకుంటే మాకు సారు వాళ్ళు కూర్చొనేది. అంటే చదువుకునేటప్పుడు మాకున్నది. మేము ఆడుకునే ఆటలు ఎట్లాంటివి తెలుసా, చెట్లలో ఆడుకుంటా అంటే చింతు కొట్టే ఆట అనేది ఆడేది చెట్లలో ఆడుకుంటా అంటాం. చెట్లలో నుంచి దుంకేది, చెట్లలోకి ఎక్కేది, పైకి ఎక్కేది, చెట్లలోనే ముట్టేసే ఆట ఆడేది. రకరకాలన్నీ చెట్లలోనే, పెద్ద పెద్ద చెట్లు ఎక్కుతా ఉంటాం. ఇప్పుడు మీరు చెట్టు ఎక్కేది కూడా మీకు తెలియదు. ఇప్పుడు మీరు బాత్రూంలో పడితే కాలు చేరిగిపోతుంది, బయట పడితే కాలు చేరిగిపోతుంది. మేము మిద్దెలపై నుంచి దుంకుతా అంటే మాకేం అవుతా లేదు. అంటే తింటా అంటే భోజనం ఒక క్వాలిటీ, బతుకుతా అంటే బతుకు ఒక క్వాలిటీ. అది మా జీవితం. బాగా ఆలోచించండి పిల్లలు ప్రతి ఒక్కరూ దయచేసి. కష్టం అంటే ఎంత ఉంటుందని. ఉగాది పండుగ ఒక్కసారి వచ్చేకి ఒక 3 నెలల ముందు మాకు పండగ. అప్పటి నుంచే పేన్లు చూసేది, నీళ్లు పోసేది, తలకాయలు దువ్వేది, రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఇవంతా అయిన తర్వాత ఆఖరికి మాకి ఉగాది పండుగ వస్తే ఒక ఆప్స్లాగా ఒక నిక్కరు. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఒక ఆప్స్లాగా ఒక నిక్కరు. దాన్ని కూడా ఎట్లా, తెల్ల అంగి, కాకి కలర్ నిక్కరు. ఏంటికంటే ఉగాది పండుగకి ఇదే, స్కూల్కి ఇదేనంట. వాళ్ళు ఏం చెప్తే మేము అది వినేది. మా అమ్మనంతా మేము బట్టలు అడుగుతా అంటే ఏమంటా తెలుసా, మా ఏదో పండుగ వస్తుంది ఇంకోటి అని మేము అత అడిగితే ఏమంటా తెలుసా, నీకు సంచిపట్లతో కుట్టిస్తాం దాన్ని. సంచిపట్లు అంటే మీకు కనీసం తెలుసో తెలియదు. సంచులు, వంటలు చేసేటప్పుడు సంచులు వస్తాయి, సంచులు. ఆ సంచులతో కుట్టిస్తామనేది ఆ కాలంలో. అప్పుడు అంటే అవమానము అదే, నొగువు అదే మా జీవితంలో. చాలామంది అట్లు కూడా చాలా ఘోరమైన బతుకులు బతికినారప్ప. మీరు పిల్లలు అర్థం చేసుకోవాల, తల్లిదండ్రులు. భోజనం ఎవరికి లేదప్ప, చేసేకి ఒక పని చేద్దామంటే పని లేదప్ప, బతుకుతామంటే ఒక బతుకు లేదప్ప, ఉందామంటే తల్లిదండ్రులు ఇచ్చిండే పాత ఇండ్లు అంతే. అదే జీవనం, అదే జీవితం. తర్వాత అప్పుడు మేము తినుకోకుండేదానికి, అప్పుడు మేము సరిగా నిద్రపోకుండేదానికి, అప్పుడు మేము ఇది చేసిండే దానికోసం ఈ పొద్దు మాకి కడుపు నొప్పులు, ఎక్కువ కష్టపడిన దానికి మెడ నొప్పులు, ఎక్కువ ఆలోచన చేసిన దానికి తలకాయ నొప్పులు, 1, 2 కాదు, టెన్షన్లు, హార్ట్ అటాక్లు, అవి ఇవి కాదు, దిక్కులేనన్ని మాకి సమస్యలు. ఆ సమస్యలు అన్నీ మేము పక్కకు పెట్టి మీరు బాగా చదువుకోవాలని, మీకు ఆటోకి ఫీజు, స్కూల్కి ఫీజు, మీకు బుక్కులు, మీకు బట్టలు, మళ్ళీ ఇంకా జెరాక్స్లు అంటే అవంటి ఇవంటి అవన్నీ. తర్వాత మీకు మళ్ళీ డ్యాన్స్ ప్రోగ్రాములు పెడతారు, దానికి సపరేటు. ఇవన్నీ తెలుసా, ఒక స్కూల్ విషయంలోనే ఇన్ని. మళ్ళీ మీకు ట్యూషన్, ఇంకా అవు కావాలా, ఇవి కావాలా, అవంతా సపరేటు. మళ్ళీ మీరు ఇవి తినాలంటే అవి తినాలా. మీరు ఇప్పుడు నాకు ఈ బట్టలు కావాలంటే ఈ బట్టలు కావాలా. బర్త్డే లేదు బాబు మాకి, పుట్టినరోజు అనేది మాకు లేదు. దయచేసి అర్థం చేసుకోండి. పుట్టినరోజు అనేది ఒక పేరు అంతే, కానీ అది మాకు లేదు. అది ఒకవేళ చేసుకోవాలా అనేది ఏమన్నా ఉంటే మాకు పేర్లు లేవు. ఎప్పుడు పుట్టిండామో ఇవి కూడా లేవు. సామాన్యంగా 100కి 70% మాకు రాసిన డేటు కూడా లేవు. ఎందుకంటే పుట్టిండేది పెద్దదైతే నీకు రాసేది ఏది ఉంటుంది చెప్పండి. అట్లా ఉంటుంది మా జీవితం. ఈ పొద్దు మిమ్మల్ని పెంచి పెద్ద చేసి ఇవి చేస్తే మీరు తల్లిదండ్రులు అంటే ఒక గౌరవం లేకోకుండా పోతాను, తల్లిదండ్రులు అంటే ఒక విలువ లేకుండా పోతాను. కొంచెం ఆలోచన చేయండి. నేను దానికే మీకు అందరికీ నేను ఒక్కటే చెప్పేది, మీకు ఇంతమంది ఇన్ని సోదులు చొప్పించుకొని మీరు తెలుసుకునే అవసరం లేదు. ఒక రామాయణం చదవండి, ఒక రామాయణం వినండి. ఒక మహాభారతం చదవండి, ఒక మహాభారతం వినండి. ఒక భగవద్గీత చదవండి, ఒక భగవద్గీత వినండి. భవిష్యత్తులో ఎట్లుండింది అని లేకుండా పోతే ఒక 50 ఏండ్లు 100 ఏండ్లు వెనక చరిత్రలు యూట్యూబ్లో కొట్టండి, బతికిన బతుకులు ఎట్లుంటాయో. ఈ పొద్దు మిమ్మల్ని ఎట్లు సాగుతున్నారు, ఎందుకు సాగుతున్నారు. ఇవన్నీ వదిలేసి తల్లిదండ్రులు సంపాదించి మీకు ఇచ్చేస్తా అంటే మీరు ఎక్కడెక్కడో ఏది ఈ మార్గాల్లో పోతున్నారు. ఏం కథో. ఆ తల్లిదండ్రులకి ఒక సుఖం లేదు, ఒక సంతోషం లేదు. కొడుకు అనేది ఎందుకు తెలుసా, మా వంశం నిలబడాలని. వంశం అంటే ఏమనేది కూడా యూట్యూబ్లో కొట్టి చూసుకోండి దయచేసి. మీరు మారండి. ఎందుకంటే మీరు
తల్లిదండ్రులకి నీడ లాంటి వాళ్ళు. తల్లి తండ్రి మిమ్మల్ని పెంచి పెద్ద చేసేంత వరకు ఒక చెట్లు లాంటి వాళ్ళు, మీకు నీడనిచ్చి మిమ్మల్ని పెంచి పెద్ద చేసినారు. తర్వాత తల్లిదండ్రులను ఏమన్నా చూడాలంటే అది మీరే చూడాలా. దానికోసమే మీరు మళ్ళీ తల్లిదండ్రులకి చెట్లు లాంటి వాళ్ళు. ఒక విషయం చెప్తాను, బాగా ఆలోచన చేయండి. మీరు కనీసం అంటే ఒక 4 ఏండ్లు 5 ఏండ్లు లేకుంటే ఒక 7-8 ఏండ్ల వరకు కూడా మీరు బాత్రూమ్ కూర్చుంటే తల్లిదండ్రులు కడుగుతారు. మీకు దయచేసి అర్థం చేసుకోండి. చేతులతో కడుగుతారు. అంతగా మీకోసం అంత చేస్తారు. మీకు చేతులతో అన్నం తినిపిస్తారు, మీకు క్లీన్ చేస్తారు, మీకు A to Z ఏమన్నా అయితే అన్నీ చేస్తారు. కానీ ఒక్కరోజు తండ్రి చనిపోయినాడంటే ఆ శవంకి స్నానం చేపించేకి ఒక్క కొడుకు కానీ ఒక కూతురు కానీ రారు, దూరం ఉంటారు. ప్రతి ఒక్కరు దయచేసి అర్థం చేసుకోండి ఈ విషయం. అన్ని సంవత్సరాలు మీకు అంత సేవ చేసింటే తల్లి తండ్రి ఎవరన్నా చనిపోతే ఆ శవానికి నీళ్లు పోసే దానికోసం అది శవం అయిపోయింది. వాళ్ళు తల్లి కాదు, మీకు తండ్రి కాదు, అట్లా అయిపోయింది పరిస్థితి. అది శవం, భయం, గలీజు, అసహ్యం ఎన్నొచ్చేసినాయి చూస్తావా. వాళ్ళు లేకోకుండా పోతే నువ్వు భూమిపైన ఉంటా అంటవా, నువ్వు అంత నీట్నెస్ ఉంటా అంటవా, నీకు ఆ ఉద్యోగం ఉంటానా, నీకు ఆ భార్య ఉంటానా, నీకు ఆ భవిష్యత్తు ఉంటానా, నీకు ఆ కారు ఉంటానా? ఏది తల్లిదండ్రే కదా ముఖ్యము. దానికోసం ఇంత చెప్పాల్సి వచ్చింది. ప్రతి ఒక్కరు మీరు తల్లిదండ్రులు వాళ్ళ విలువను తెలుసుకోండి. దయచేసి మీ బతుకు మీ భవిష్యత్తుని మార్చుకోండి. ఇంకా బాగా తెలుసుకోవాలనుకుంటే ఇంకా చాలా తెలుసుకోండి, ఇంకా వస్తూనే ఉంటాయి. నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ యూట్యూబ్ ఛానల్ ఇది ఒక పేదవాడి ఛానల్. దయచేసి అర్థం చేసుకోండి. అందరూ బాగుండండి. జై శ్రీమన్నారాయణ. అఖిలాండ కోటి బ్రాహ్మణ గోవింద గోవింద గోవింద.